కార్తీక మాసంలో మన తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనది వనభోజనం. అందుకే నేను కూడా మా 'జయోమయం' యాక్ట్రెస్‌తో కలిసి వనభోజనం చేశా. ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? అంతా శాస్త్రోక్తంగా చేశానండి. మొత్తం వంటలన్నీ నేనే ప్రిపేర్ చేశా. అదేంటో నా చేత్తో వండి వడ్డిస్తే నాకదో తృప్తి. అన్నీ ప్యాక్ చేసి మా ఫ్రెండ్స్‌ని కార్‌లో తీసుకెళ్ళా. ఎక్కడికో కాదు, మా కాలనీలో ఉన్న గార్డెన్స్‌కే. కార్తీక మాసంలో విష్ణువు, లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కిందన నివసిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద భోంచేస్తే చాలా మంచిదంట. భోజనంలోకి ముక్కల పులుసు, టొమాటో పప్పు, వంకాయ కొత్తిమీర కారం, కొబ్బరి పచ్చడి, పాయసం, ఇంకా అప్పడాలు, వడియాలు చేశా. తినే ముందు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ప్రార్థించి వడ్డన చేశా. అసలు ఇలా తోటల్లో గాని, వనంలో గాని తింటే ఆ ప్రకృతి మనకిచ్చే ఆరోగ్యం అంతా ఇంతా కాదు. పెరుగు, అరటిపళ్ళతో భోజనం పూర్తి చేశాం. వర్కర్స్‌కి ఇబ్బంది కలగకుండా ట్రాష్ కవర్ కూడా పెట్టేశా. ఫైనల్‌గా ఆ శివపార్వతుల ఫోటో ఫ్రేమ్స్‌ని నా ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌గా ఇచ్చా. ఎంచక్కా ఇంట్లో తయారు చేసిన భోజనం, ప్రకృతి, స్నేహితురాళ్ళు, శివయ్య ప్రార్థన, ఆహా! ఇది కదా అసలు సిసలైన వనభోజనం అంటే.